నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డిపై నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ విమర్శించడం తగదని, తమ ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని, గంగమ్మ గుడి ఆదాయం కంటే 4-5 కోట్ల రూపాయలు అప్పు చేసి వైసీపీ ప్రభుత్వం వైదొలిగిందన్న మాటలలో నిజాలు లేవని గంగమ్మ గుడి మాజీ చైర్మన్ కట్టా గోపి యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జరిగింది. అదేవిధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం జరిగింది. గంగమ్మ జాతరను సక్రమంగా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు మన్ననలు పొందే విధంగా ఆ గంగమ్మ తల్లిని తిరుపతి ప్రజలందరూ దర్శనం చేసుకునే విధంగా జాతర జరిపించలేక చతికిలబడి తిరుపతి ప్రజలు, ఆ గంగమ్మ తల్లి భక్తులు వీళ్ళని చీదరించుకొని అబాసుపాలు అయినటువంటి వీళ్ళ మనసులు ఏమి చేయాలో తెలియక, ఆ బురదను ఎలా కడుక్కోవాలో తెలియక దేవాలయం పట్ల 4.5 కోట్ల రూపాయలు అప్పుల్లో పెట్టిపోయారు గత ఎమ్మెల్యే గారు అని ఆరోపణలు చేయటం జరిగింది. మేము ఆధారాలతో పాటు మీడియా ముందుకు వచ్చాం. దేవాలయం నిర్మించాలని సంకల్పం చేసిన రోజు దేవాదాయ శాఖ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మదాయ అధికారుల ఉత్తర్వుల మేరకు ఎస్టిమేషన్లు వేయడం, టెండర్లు పిలవటం, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. అత్యంత తక్కువ సమయంలో దేవాలయాన్ని నిర్మించినటువంటి ఘన చరిత్ర ఎవరికైనా దక్కుతుంది అనంటే అది భూమన కరుణాకర్ రెడ్డి గారికే తప్ప ఈ తిరుపతి నగరంలో ఇంకెవరికి అలాంటి కీర్తి వర్తించదు. మేమున్నటువంటి సమయంలో దాదాపు మునికృష్ణయ్య అనే ఈవో దేవాలయం మొదలైన వెంటనే దేవాలయ డిఈ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ మేరకు బిల్లులను పాస్ చేస్తూ, అతని ఈవోగా ఉన్న సమయంలో 2 బిల్లులు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ బిల్లు 93,24,668 రూపాయలు అయితే, అదేవిధంగా రెండో బిల్లు 1,17,71,322 రూపాయలు. అదేవిధంగా మూడో బిల్లు 1,16,50,952 రూపాయలు. ఇవి దేవాలయం పనులను బట్టి, స్థాయిని బట్టి ఇచ్చుకుంటూ వస్తే, 4వ బిల్లు ఎలక్షన్కి 1 నెల ముందు, అంటే మార్చి 27/3/2024 తేదీ కూడా 1,39,29,231 రూపాయి కాంట్రాక్టర్ వారికి చెల్లించటం జరిగింది. దీంట్లో మిగిలిన బ్యాలెన్స్ ఎంతని కూడా చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఇది ఆధారాలతో నిరూపించటం అంటే. తెలుగుదేశంలో పదవులు రాలేదు, మనకు పదవులు వస్తాయో రావో అనే ప్రెస్టేషన్లో
ఎవరి మీద ఒక అభాండాలు వేస్తే, భూమన కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మెచ్చి మనకు పదవులు ఇస్తారు అన్నటువంటి మాటలుగానే ఉన్నాయే తప్ప మీ దగ్గర మీరు చేసిన ఆరోపణలకి కించిత్ ఆధారాలైనా చూపించగలరా? ఇది మేము నిన్న సాయంత్రం దేవాలయంలో పోయి తీసుకొని వచ్చినటువంటి ఆధారాలు. నేను ఆ గంగమ్మ గుడికి చైర్మన్గా 2 సార్లు పనిచేసిన వ్యక్తిగా నా బాధ్యత. తెలుగుదేశం నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరంలా మేము ప్రజలకు చెప్పాలా, అమ్మవారి భక్తులకు తెలియజేయాలా. ఇంత సుందరంగా దేవాలయం మేము నిర్మించినామంటే ఈ తెలుగుదేశం నాయకులు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. తల్లి గంగమ్మ అని ఆ తల్లికి చెప్పడానికి వచ్చాం. మీకు తిరుపతి నగరం అన్నా, తిరుపతి నగరాభివృద్ధి అన్నా ఏమాత్రం కూడా పట్టదు. మీకు చెయ్యాలన్న చేత కాదు. మీకు తెలిసిందల్లా ఒకటే, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అబద్ధాలు చెబుతూ అధికారంలోకి వచ్చారు. ఆ అబద్ధాలను మైమరిపించేదానికి మరిన్ని అబద్ధాలు చెబుతున్నారు. మీరు చెప్పినటువంటి వాటికి ఏమీ కూడా ఇప్పటి వరకు ఆధారాలు లేకుండా ఈ తెలుగుదేశం నాయకుడిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా చెప్పారు కదా, 4.5 కోటి అప్పుల్లో పెట్టిపోయారు, అప్పులతో ఎవరైనా బ్రహ్మాండంగా జాతర చేస్తారు అని. ఏ బ్యాంక్ ఇచ్చారయ్యా? టౌన్ బ్యాంక్ ఇచ్చిందా? ఇండియన్ బ్యాంక్ ఇచ్చిందా? లేదా మీకు మీరైనా ప్రైవేట్ ఫైనాన్స్లో ఏమన్నా తీయిచ్చారా? లేదు ఇప్పుడు మీరు జాతర చేశారు, మీరు కూడా గంగమ్మ పేరు చెప్పి ఏమన్నా బ్యాంకుల్లో అప్పు తీసుకొచ్చి జాతర చేశారా? గంగమ్మ తల్లి పేరు చెబితే బ్యాంకులు అప్పిస్తారా? ఎట్లా మాట్లాడుతున్నారనంటే టోటల్గా ఆ మాటలకి మాకు అర్థమైంది ఏంటంటే టోటల్ ప్రెస్టేషన్లో ఉన్నాడు నాయకుడు. ప్రెస్టేషన్లో వచ్చి వచ్చిన మాటలే అవి. నిన్నటికి నిన్న మేము ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోలేదంటున్నారు. నిరూపించమంటారా? వేపాకు మావిడాకు ఎంత డొనేషన్ అండి? అది చిన్నది. దానికి కూడా ఒక కాంట్రాక్టర్కి మీరు ఇచ్చినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వేపాకు మావిడాకు నువ్వు తేవాలయ్యా, అరటి మాన్లు నువ్వు తేవాలయ్యా, సారి తీసుకొని వచ్చేటప్పుడు పసుపు గంధము పూసుకోవడానికి రిబ్బన్లంతా కూడా నువ్వు తేవాలయ్యా. అంటే చీపుగా మీరు ఆలోచన చేస్తున్నారు. మాది కాదు, మేము భక్తులకి ఇచ్చాం అవకాశం. ఈ గంగమ్మ తల్లి పట్ల భక్తున్న వాళ్ళందరూ ఎవరైనా వచ్చి ఈ జాతర జరిగే 7 రోజులు కూడా ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయదలుచుకున్న అమ్మవారికి నిరభ్యంతరంగా ఆ అమ్మవారి సేవలో తరించవచ్చు అని బహిరంగంగా చెప్పినటువంటి వాళ్ళం మేము. మీలో ఒక్కరికన్నా ఉందా? చాటింపు రోజునే ఆ అమ్మవారి దేవాలయం కొడి స్తంభం వడిబాలు కట్టేటప్పటికి వేపాకు తోరణాలు కట్టలేదయ్యా మీరు.